కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మనము మన శ్మశానంపేటలో ఉన్నామండి. మరి ఇక్కడ రాయచోటి రోడ్డు అంటారు. మరి ఇక్కడంతా కూడా ఇటువైపు అటువైపు మనకి ముఖ్యంగా మరి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సూర్యుడు మరి కొత్త పంటలు అనేటువంటివి మన చేతికి వచ్చిన తర్వాత ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేటువంటిది చాలా ఆహ్లాదకరంగా మరి ఆరోగ్యకరంగా కుటుంబంతో పాటు కొత్త అల్లులను ఆహ్వానించడం, అలాగే బంధువులను ఆహ్వానించడం పల్లెల గ్రామాల్లో మనం అంతా చూస్తుంటాం. మరి ఈ విధంగా కొత్త పంటలు ఏవైతే మనకు వస్తాయో ఆ కొత్త పంటలంతా కూడా తీసుకువచ్చి మరి కుటుంబ సమేతంగా బంధువు సభారంగా విందు అంటే నిన్న భోగి మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రము ఈర్ష ద్వేషం అసూయ జెల్సీ అన్నీ కూడా ఆ భోగి మంటల్లో కాలిపోవాలనేటువంటి భోగి మంటల్లో హరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క భోగి పండుగ అనేటువంటివి చేస్తారు. భోగి మంటలు అలాగే పల్లెల్లో మనము పంటలంతా అయిపోయిన తర్వాత ఆ పంట మిగిలినటువంటి చెదనం అంతా కూడా చోటుకు చేర్చి భోగి మంటల్లో కాలుస్తారు. ఇది సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి రెండో రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి ఈ రోజు పర్వదినం అనేటువంటిది మరి ఈ యొక్క మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి రోజు మరి ఇది వరకు చెప్పుకున్నట్లు కొత్త పంటలన్నీ కూడా కొత్త అల్లులతో బంధు వర్గంతో స్నేహితులతో శ్రేయోభిలాషులతో ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఉన్నటువంటి వారినంతా కూడా ఆహ్వానించడము, వినోదం అనేటువంటిది, ఆటలు అనేటువంటివి మరి పూర్వం నుండి వచ్చేటువంటి సాంప్రదాయ పద్ధతులు అనేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల ఆటలు కావచ్చు, పోటీలు కావచ్చు, ఇవి చేస్తూ ఉంటారు పల్లె గ్రామాల్లో కదిరిలో కావచ్చు. మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఈ చెరుకులు అనేటువంటి ముఖ్య భూమిక పోషించేటువంటి తీపుతో మరి చెరుకులు తీపుతోనే మరి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఏటా కూడా మన కదిరి ప్రాంతంలో ఈ యొక్క శ్మశానంపేట నందు దాదాపు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా ఇతర ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి మరి చెరుకులన్నీ కూడా తీసుకొచ్చి మరి చెరుకులు అంటే స్వామివారు మనకి రేపు అంటే ఈరోజు మకర సంక్రాంతి అయిపోయిన మరుసటి రోజు మన కదిరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి మరి పార్వేట మహోత్సవం అనేటువంటివి జరుగుతుంది. మరి కదిరికొండ అంటే అంటే స్వామివారి యొక్క మహావిష్ణువు పాదము, ఆద్రి అంటే కొండ. మరి కద్రి ఆ స్వామివారు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు మరి పాదం మోపిన చోట చెంచులక్ష్మి అమ్మవారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతము. ఆ ప్రాంతానికి పార్వేట మహోత్సవానికి వెళ్ళి అక్కడ ఆ అమ్మవారిని ఆహ్వానించి మరి పాలు పొంగులు అనేటువంటివి కూడా పాలు పొంగులు చేసిన తర్వాత పార్వేట మహోత్సవం ముగించుకొని మరి దేవస్థానానికి వెళ్ళినప్పుడు స్వామివారు వస్తూ ఉంటే అంతా కూడా కొంతమంది దొంగ వస్తున్నారు అనేటువంటి సాంప్రదాయం అనేటువంటిది కొనసాగుతుంది. ఆ కావిడి తీసుకొని కావిడి వెలుగుల్లో మరి అక్కడ స్వామివారు ఏదైతే మన ప్రధానమైనటువంటి గోపురం ఉత్తర గోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ప్రధాన ఆచార్యులు ఎవరైతే వసంత స్వామి ఆచార్యులు, మరి అలాగే పాఠస్వామి స్వామి ఆచార్యులు, కుమారస్వామి, మరి అలాగే మన అంజనాద్రి స్వామి, మరి నరసింహస్వామి వీళ్ళంతా కూడా కలిసి మరి ఆ యొక్క విశిష్టత ఏంటి, స్వామివారి దేనికోసం అక్కడికి వెళ్ళాడు, పార్వేటికి అడవిలోకి ఇంటికి వెళ్ళాడు అనేటువంటిది ఆ విశిష్టత అంతా కూడా భక్తాదులకు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. ఆ ఘట్టాన్ని చూడడానికి కదిరి ప్రాంతంలో అది చూసేటువంటి పెద్దలంతా కూడా దాదాపు 100,000 మంది అక్కడ వేచి చూస్తారు. ఆ ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ వినడానికి దేనికి ఈ విధంగా జరిగింది అనేటువంటిది చాలా క్షుణ్ణంగా వేద పండితులు మనకు చెప్పేటువంటి ఆనవాయితీ అనేటువంటిది ఉంది. మరి అలాగే ఇక్కడ చెరుకు వ్యాపారాలు ఎలాగున్నాయో చూడడంతో ఒకసారి మాట్లాడు. నమస్కారం నమస్కారం, మీ పేరు ఏం పేరు? నా పేరు రమణ. మరి ప్రతి ఏటా మీరు చెరుకులు అమ్ముతుంటారా? ప్రతి సంవత్సరం అమ్ముతుంటాము, కానీ రేట్లు మాత్రం చాలా అభిమానం అయిపోయినాయి. ముందు మాత్రం రేట్లు లేవు, ఇప్పుడు చాలా తక్కువ. అంటే దేనికి పంట ఎక్కువ వచ్చిందా లేకపోతే దేని వల్ల? పంటలు ఎక్కువ వచ్చినాయి. రెండోది వచ్చేసి చెరుకు కూడా రేట్ ఎక్కువ అయిపోయింది. అమ్మే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మేదానికి కూడా అవకాశం లేదనిపిస్తుంది నాకైతే. మరి అయినా కూడా మీరు ముందు అమ్ముతున్నారు కదా, మరి ఏ విధంగా? ముందు ఒక రేటు ఉండేది, ఇప్పుడు ఒక రేటు. ముందు రేటు వేరు, ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు గడి ఎంత పడుతుంది? గడి వచ్చేసి మనకు వచ్చేసి 35 రూపాయలు పట్టిన, మనం అమ్మేది వచ్చేసి 40 రూపాయలు అమ్ముతున్నాం. తీసుకుంటున్నారా? తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకోని వాళ్ళు తీసుకోలేరు. వ్యాపారం మందగించింది, రేట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇదిగా ఉంది. ఒకదాని దొరుకుతుంది చెరుకు, ఒకదాని దొరకడం లేదు. ఒకదాని రేటు కూడా ఎక్కువ ఉంది. బెంగళూరు నుండి తెల్ల చెరుకు
ఇది వచ్చేసి ఇక్కడ ఆ, మన ప్రాంతం మన ప్రాంతంలోనే ఇక్కడ దున్నుకోట అని తెస్తారు అది. ఆ. ఇది వచ్చేసి బెంగళూరు, మొత్తం బెంగళూరే. అది గడి ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనది నాటి ఇది వచ్చేసి 30 రూపాయల గిడి. 30 రూపాయలు. అది వచ్చేసి 40 రూపాయలు అమ్ముతున్నారు. మన దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇది కొంచెం క్వాలిటీ ఉండేది వచ్చేసి తీపి ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. అది వచ్చేసి కొంచెం నేచురల్ గా ఉంటుంది. అని ఏమంటే దానికి దీనికి కొంత డిఫరెన్స్. ఓకే రమణ గారు, చాలా సంతోషం. మరి రమణ గారు సోదరుడు చెప్పినట్లు ఇక్కడ వ్యాపారం కూడా పాపం రేట్లు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. మరి మేము హోల్సేల్ ధర తీసుకొని రీటైల్ వ్యాపారం చేయాలంటే మరి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ధర అని చెప్తున్నారు. మరి వచ్చేటువంటి స్వామివారి భక్తాదులు కావచ్చు, కదిరి ప్రాంతానికి వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, మరి ఎలాంటే వీళ్ళు వ్యాపార సంవత్సరానికి ఒకసారి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు తగు ధరలోనే నాణ్యమైనటువంటి చెరుకులు తీసుకొని వెళ్ళాల్సిందిగా, మరి బార్గింగ్ అనేటువంటి చేయకుండా వెళ్ళాలంటే చాలా సుదీర్ఘ ప్రాంతం నుండి వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు. కాబట్టి మరి మన కదిరి వారే కాబట్టి వారికి మీకు అందుబాటు ధరలోనే తీసుకొని చెరుకులు కూడా కొనవలసినటువంటి అవసరం ఉన్నది తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడ మనం చూస్తున్నా ఇటువైపు ఎక్కడ చూసినా కూడా మరి చెరుకులతో ఈ ప్రాంతం అంతా కూడా అంటే మనకి ఉట్టి అనేటువంటిది మన మశానంపేటలో ఉట్టి ప్రారంభం అవుతారు. స్వామివారు మరి అశ్వవాహనంపై స్వామివారు అక్కడికి వస్తారు. అక్కడ నుండి అశ్వవాహనంపై తిరువీధులు కూడా స్వామివారు దేవస్థానానికి చేరుకుంటారు. మరి ఆ ప్రాంతం సంబంధించినటువంటి ఆట నుండి మరి మనకి రైల్వే మోరీ అలాగే కదిరి తోత్తాద్రి అంటారు కదిరికొండ వరకు కూడా ఈ చెరుకులు అనేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తుంటారు. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ప్రతి చోట కూడా చెరుకులతో సందడైనటువంటి కదిరి ప్రాంతము, స్వామివారు చేసేటువంటి ప్రాంతం అనేటువంటిది మనమంతా కూడా చూడొచ్చు. మరి ఇక్కడ భక్తాదులు రేపైతే ఈ టయానికంతా కూడా భక్తాదులు వందల వేల లక్షల మంది ఇతర ప్రాంతాలు ఇతర దేశాల నుండి స్వామివారి భక్తాదులు ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడంతా కూడా జనసందోహంతో అంతా కూడా నిండిపోతుంది. మన తిన్నాల మాదిరిగా ఇక్కడంతా కూడా ప్రతి ఏటా ఈ యొక్క పారువేట మహోత్సవం రోజు స్వామివారి ఇక్కడంతా కూడా వీయించేస్తారు. కాబట్టి మరి ఇదంతా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటి కూటమి ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మరి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి యువ నాయకులు నారా లోకేష్ గారు, మరి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క పర్యవేక్షణలో పోలీసు వారు, రెవెన్యూ వారు, మున్సిపాలిటీ వారు, మరి ముఖ్యంగా మున్సిపాలిటీ వారు, మరి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని సమన్వయం చేసుకుని కదిరి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి స్థానికంగా ఉన్నటువంటి ఆలయం ఈఓ గారి యొక్క పర్యవేక్షణలో మరి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి కూడా అంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు లక్షల వేల మందికి కూడా అన్ని తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి దర్శనం భాగ్యం ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శన భాగ్యం లభించే విధంగా ఏర్పాట్లు అనేటువంటి ప్రతి ఏట కంటే ఈ ఏట ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి దీనికి మరొకసారి మనం కూటమి ప్రభుత్వానికి అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరి మా ఛానల్ ద్వారా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. మరి రేపు వచ్చేటువంటి ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వ్యక్తులంతా కూడా వాహనాలు వచ్చేటువంటి వారు చాలా మనకి వాహనం అతివేగం అనేటువంటిది చాలా ప్రమాదకరం. చాలా నెమ్మదిగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి వారంతా కూడా ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా, ఆలోచనకరంగా మంచి ఆ వాతావరణంలో కుటుంబ సమేత అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి తమ